ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నిన్ను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని తలుచుకొని నన్ను కానీ నా పాదాలు కానీ తాకమ్మా, నీ మనసులో ఉండే ప్రశ్నకి సమాధానం చెబుతాను అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరైతే బాబాగారిని కానీ బాబాగారి విభూతి కానీ తాకండి. ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడి ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తిని మనసులో తలుచుకుని నేను చెప్పేది వినమ్మా. ఎదురు చూస్తున్నటువంటి, నువ్వు ప్రాణంగా ప్రేమించేటటువంటి వ్యక్తి గురించి నీ మనసులో ఎటువంటి ప్రశ్నలున్నాయో వాటన్నిటికీ కూడా సమాధానం నేను చెప్తాను తల్లి. నీ జీవితం ఎలా ఉండబోతుందో ఈ సందేశం ద్వారా నేను నీకు తెలియచేయాలి అని అనుకుంటున్నానమ్మా. తల్లి, నీకు ముక్కు మీద కోపం ఉంటుంది. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసమ్మా. నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. వారందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది. నువ్వు ఇలా అనుకుంటున్నావు, బాబా మీరు ప్రతిరోజు కూడా ఇలాగే చెబుతున్నారు, కానీ నా జీవితంలో ఏదీ కూడా నెరవేరటం లేదు అని నువ్వు చింతించవద్దు తల్లి. నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న బాధకి నేను కరెక్ట్గా సమాధానం చెబుతున్నాను అంటే నువ్వు నన్ను అర్థం చేసుకో అమ్మా. నువ్వు చెప్పే ప్రతి మాట కూడా వింటున్నాను అని, నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా నేడుగా ఉన్నాను అని అర్థం చేసుకో అమ్మా. నువ్వు అనుకున్న కోరిక నెరవేరటం లేదు అని నువ్వు బాధపడవద్దు. నీతో నేను ఉన్నాను కదమ్మా. అయినా కష్టంగా అనిపిస్తే అది నీకు కష్టమే కాదమ్మా. ఎందుకంటే నీ ముందు నేను ఉన్నాను కదా తల్లి. నేను చెప్పినట్లుగా చెయ్యి, నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. కోపం చాలా ఎక్కువ కదమ్మా. నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో, ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో తెలియకుండానే నీకున్నటువంటి కోపం వలన వారి మనసును నువ్వు ఇంకా బాధ పెడుతున్నావమ్మా. అలా బాధ పెట్టడం వలన వారు నీ నుంచి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తల్లి. వారు కూడా ఇలా అనుకుంటున్నారు, ఎందుకు తినక ఇంత కోపం, ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతుంది, ఇంతలా కోపడితే రేపొద్దున్న మా ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత ఇంకెన్ని గొడవలు వస్తాయోనని వాళ్ళు చాలా బాధపడుతున్నారమ్మా. కాబట్టి ముందుగా నువ్వు నీ కోపాన్ని తగ్గించినట్లయితే ఈ మధ్య ఉన్నటువంటి బంధం అనేది మరింత బలపడుతుందమ్మా. మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకునే బంధం అనేది కలుగుతుంది తల్లి. ఏది చెప్పినా సరే, కరెక్ట్గా చెప్పినా సరే అది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా ముక్కుసూటిగా చెబుతావు. వాళ్ళు చేసేది తప్పు కాబట్టి వాళ్ళకి నువ్వు కరెక్ట్గా చెప్పినా సరే నచ్చదు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో రామ అన్నా సరే తప్పుగా అవుతుందమ్మా. కాబట్టి నా మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో, ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మా. రామయ్య తండ్రి అనుగ్రహం కూడా నీకు ఉంటుందమ్మా. రామయ్య తండ్రి కలలో కనిపించి చెప్పటం కూడా జరిగింది, నా అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. ఎందుకు ఇంతలా చెబుతున్నానంటే, ముందు నువ్వు కోపంగా ఉండటం వలన ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది అని చెబుతున్నాను తల్లి. నీ కోపాన్ని కొంచెం అణుచుకుని సహనంగా ఉన్నావు అంటే రాబోయే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. తొలగించే బాధ్యత నాది. ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను తల్లి. గుర్తుపెట్టుకో, నా మాట ఏమాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకు తల్లి. నీవు ఇప్పటి వరకు చాలా అవమానాలు పడ్డావు కదా, చాలా ఇబ్బందులు కూడా పడ్డావు, చాలా కష్టాలు పడ్డావు. ఇక ముందు నువ్వు సంతోషంగా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను తల్లి. ఇలాంటి సమయంలో నువ్వు కోపడి కష్టాన్ని తెచ్చుకోవద్దు తల్లి. పెట్టుకో అమ్మా, నన్ను తాకావు, నువ్వు నా బిడ్డవి కాదమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా ఇష్టమైన బంధంతో సంతోషంగా ఉంటావు. ఎవరైతే నా పాదాలు తాకారో తల్లి, నీ విలువ ఎవరికీ తెలియటం లేదు అని అనుకుంటున్నావు కదా. ఇప్పటికైనా సరే నా విలువ వాళ్ళకి తెలియాలి. నేను చనిపోయిన తర్వాత అయినా సరే నా విలువ అనేది వారికి తెలుస్తుంది.
ఇంతకాలం నా ప్రేమ, నా మంచితనం ఎవ్వరికీ తెలియటం లేదు. నేనున్నంతకాలం నా విలువ ఈళ్ళకేమీ తెలియదు అని అనుకుంటున్నావు కదా తల్లి. తల్లి అలా ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? నువ్వు లేనప్పుడు నీ విలువ తెలుసుకుంటారు అని అర్థం కాదు తల్లి. నువ్వు ఉన్నప్పుడే నీ విలువ వాళ్ళు తెలుసుకునేలా చేసే బాధ్యత నాది అని చెబుతున్నాను కదా. దిగులు చెందవద్దు, బాధపడవద్దు, కన్నీరు పెట్టుకోవద్దమ్మా. నువ్వు ఎప్పుడైతే నా పాదాలు తాకావో నీకు అంతా కూడా మంచే జరిగేలా నేను చేస్తాను తల్లి. ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తితో పెళ్లి జరుగుతుందా లేదా అని నువ్వు ఇంతకాలం కూడా బాధపడుతున్నావమ్మా. వ్యక్తి వైపు నుంచి కుటుంబం ఏమనుకుంటున్నారో ఏంటో అని కంగారు పడుతున్నావు. నా పాదాలు తాకావు కదమ్మా, నా ఆశీర్వాద బలం నీకు దొరికింది తల్లి. నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో ఆ వ్యక్తి కుటుంబం అంతా కూడా నీతో పెళ్లికి ఒప్పుకునేలా నేను చేస్తానమ్మా. ఆ బాధ్యత నాది తల్లి. కాబట్టి నువ్వు ఇక సంతోషంగా సుఖంగా ఉండు తల్లి. ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారితో ఎల్లప్పుడూ కూడా సుఖంగా జీవించు తల్లి. వాళ్ళు ఏమనుకుంటున్నారో అని, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని నువ్వు ఏమాత్రమో కూడా ఆందోళన చెందవద్దు తల్లి. ఎప్పుడూ కూడా నీ పట్ల మంచిగానే ఉంటున్నారమ్మా. అంటే వాళ్ళ ఆలోచన విధానం అనేది నీ పట్ల దయ, ప్రేమతో ఉంటున్నారు. కాబట్టి నువ్వు ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదు తల్లి. సంతోషంగా ఉండు. మీ ఇద్దరి పెళ్ళి పెద్దల అంగీకారంతోనే జరుగుతుందమ్మా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడవద్దు. నీ సాయి తండ్రి పైన భారం వేసే తల్లి, అంతా నేను చూసుకుంటాను. మరి మీ వివాహానికి నన్ను కూడా పిలుస్తావు కదమ్మా. నువ్వు పిలిచినా పిలవకపోయినా పెళ్లి పెద్దన నేనేనమ్మా. ఇద్దరికీ రాసిపెట్టి ఉంది తల్లి. రాసిపెట్టి ఉంటే ఎవరూ విడదీయలేరు. మీ ఇద్దరిది ఎన్నో ఎన్నో జన్మల బంధం తల్లి. కాబట్టి మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరు అని గుర్తుంచుకో. ఇకనైనా నీ మనసులో ఉన్న ఆందోళన, భయాన్ని పక్కన పెట్టి నీకు ఇష్టమైన వ్యక్తితో సంతోషంగా, ఆనందంగా జీవించమ్మా. ఇక నుంచి నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ చుట్టూ ఉన్నవారు ఎవరి మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు మోసం చేసేవారు, ఎవరు ఆదరించేవాళ్ళు అని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి. అప్పుడు ఎవరు ఎలాంటి వారు అన్నది నీకే తెలుస్తుంది. ఇంకెప్పుడూ కూడా వారి చేతిలో ఓడిపోయే అవకాశం నువ్వు తెచ్చుకోవద్దు తల్లి. తప్పకుండా నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. నువ్వు ఎప్పుడూ కూడా నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో పెద్దల అంగీకారంతో నువ్వు కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగి మీ ఇరువురు కుటుంబాలు, మీ ఇద్దరి యొక్క జీవితాలు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండబోతాయమ్మా. ఆ ఆశీర్వాద బలం నీకు అందిస్తున్నానమ్మా. కాబట్టి ఇక నుంచి నువ్వు ఎటువంటి చీకు చింత లేకుండా సంతోషంగా ఉండు తల్లి. గురుబలం కూడా నీకు పుష్కలంగా ఉంది తల్లి. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరిగి ఆనందంగా, సంతోషంగా ఉంటావు అని అయితే మన బాబాగారు బాబా పాదుకులు తాకిన వారి గురించి, అలాగే బాబాగారిని తాకిన వారి గురించి మంచి సందేశం అందించారండి. ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.